పార్లమెంట్ ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జంజి ఎవరైతే పార్టీ కోసం గత 12 సంవత్సరాలుగా కష్టపడి పార్టీలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన దిశగా తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. పార్టీని బలోపేతం చేస్తూ మీ అందరికీ తెలుసు గత కొంత కాలం క్రితం ఏదైతే జనసేన పార్టీ ఉందో ఇక్కడ జనసేన పార్టీ లేదు, తెలంగాణది కాదు, తెలంగాణ పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడిగేందుకు పెడతాడనే ఒక మాగినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ సరైన బుద్ధి చెప్పే దిశగా రేపు జరగబోయేటటువంటి ప్రధానంగా పెట్టడానికి ప్రతి పార్లమెంటులో కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు తెలంగాణ ఏదైతే జనసేన పార్టీతో బలంగా నిలబడడానికి కారణం ఒకటే, భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ప్రతి ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ బరాబర్ పోటీ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే గతంలో ఇదే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉమ్మడి 14 ఏదైతే ఇక్కడ నియోజకవర్గాలు ఉన్నాయో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా నాగర్ కర్నూలులో పల్లె ఎకరాలి పవన్ చేయడం అనే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి గ్రామానికి కూడా దాదాపుగా 118 గ్రామాలు పాదయాత్ర చేయడం జరిగింది జనసేన పార్టీ. మీ అందరికి తెలుసా అంటే ఇందాక పెద్దలు అన్నట్టు కత్తెర చొక్క వేసుకున్న వాడి చేత రాజకీయాన్ని శాసిస్తానంటే బరాబర్ జనసేన పార్టీ రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడి చేత తిరిగి అదే రాజకీయాన్ని శాసిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి మీటింగ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఈ యొక్క కార్యక్రమానికి ఇదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు అయినటువంటి నేమూరి శంకర్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ రామ్ తల్లూరి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఖచ్చితంగా చాలా పెద్దగా ఇందాక చెప్పినట్లు జనసేన పార్టీ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అది నాగర్ కర్నూలులో రేపు జరగబోయేటటువంటి ఆగస్టు ఏదైతే 29వ తారీఖు ఒక లెక్క దాని తర్వాత ఇంకో లెక్క అనే ఆలోచన దిశ బలంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా.